6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మాట తప్పింది వాస్తవం కాదా? అంటే మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి ముందు ఆ పెద్ద మనిషి ఇట్లా మాకు ఏళ్ళు చూపించడానికి ముందు 4 ఏళ్ళు వారికి వెళ్ళి చూస్తున్నాయి. మేము 6 5 చేసాం. మొత్తం 15లో 5 అయ్యాయి సార్. ఇంకా 15 ఎక్కడి నుంచి వస్తాయండి? 6 గ్యారెంటీల్లో సరే 15 ఉన్నాయా, 18 ఉన్నాయా, 14 ఉన్నాయా కాదు. ఏదైనా మీరు చేసిన 7,000 కోట్లు 7 లక్షల కోట్ల అప్పు ఉంది, మేము చేయట్లేదు తూచానట్లా. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పరిస్థితుల్లో ఇచ్చిన హామీలన్నిటినీ 100కి 100% చేస్తామంటున్నాం. మా ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న మీటింగ్ లో కూడా చెప్పారు. అసెంబ్లీ ఆగస్టు 15వ తారీఖు లోపు రైతన్నలకు ఏదైతే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పామో ఆగస్టు 15వ తారీఖు లోపు డెఫినెట్ గా చేస్తామని చెప్పారు. చేసి చూపిస్తాం. పొంగులేటి గారు, మీకు పార్లమెంట్ ఎన్నికల్లో మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు? బీజేపీ అనుకుంటారా, బీఆర్ఎస్ అనుకుంటారా? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని మీరు ప్రచారం చేస్తున్నారు. అసలు మీ ప్రత్యర్థి ఎవరు? మంచి క్వశ్చన్ అడిగారు చారి గారు. అసలు వాళ్ళిద్దరు వేరని మేము ఏ రోజు అనుకోలేదు, అనుకోపోం కూడా. ఏ బీలు వాళ్ళిద్దరూ ఈ సీట్లో నువ్వు నేను కాంపిటీషన్ పెడతా, టైట్గా ఫైట్ చేస్తా, నువ్వు నాకు సహకరించు. ఈ సీట్లో నేను మంచోడిని పెడతా, నువ్వు నాకు సహకరించు. ఈ అండర్స్టాండింగ్తో నడుస్తున్నారు. వీళ్ళిద్దరూ నడిచినా ఇది ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళిద్దరూ మాకు ఎవరు ఫైట్ అన్నది కాదు, మేము గెలవబోతుంది అయితే నిజం. సార్ ఒకవేళ బీజేపీ ఒక్క నిమిషం దినకర్ గారు, ఒకవేళ బీజేపీ కనుక మిమ్మల్ని అప్రోచ్ అయ్యి సీఎం పదవి ఇస్తాము, మీరు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను చీల్చండి, బీఆర్ఎస్ సపోర్ట్తో కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇది అవకాశం ఉంది అని ఒకవేళ బీజేపీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అలాంటి ప్రయోగాలు మిగతా రాష్ట్రాల్లో చేసినట్టు మీ మీద కూడా ప్రయోగం చేస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి పార్టీ దూకుతాడా, సీఎం స్థానానికి ఓటేస్తారా? అంటే దీని మీద బాగా చర్చ జరుగుతుంది సార్. కేటీఆర్ అన్నా కానీ కాంగ్రెస్లో ఇంటర్నల్గా చర్చ జరుగుతున్నా కానీ మీరు ఎప్పుడైనా కానీ కాంగ్రెస్కి థ్రెట్ ఇస్తారనేటువంటి ఒక ఫీలింగ్ అయితే చర్చ జరుగుతుంది దాని మీద. అంటే దినకర్ గారు, నేను ఇంకొక వచ్చిన తమను అడగదలుచుకున్నాను. ఎందుకు ముఖ్యమంత్రి ఇస్తారని ఎందుకు అనుకుంటున్నారు? ప్రధానమంత్రి ఇస్తాను నువ్వు రమ్మనంటే అంటే మోడీని కాదని ఎవరు ఇవ్వరు కదా సార్. దేశం ఏ మోడీ గారు కూడా వయసు అయిపోయింది, బోర్ కొట్టింది కదా. యోగి ఆదిత్యనాథ్ అది మన ఊహకు కూడా రావాల్సిన క్వశ్చన్ కాదు. జనాలు ఎప్పుడు కూడా ఏ మనిషి కూడా హ్యూమన్ సైకాలజీ నేను అనుకునేది, ఎక్కడన్నా కంఫర్ట్నెస్ ఉంటే కంఫర్ట్నెస్ ఉన్న ప్లేస్లోనే ఏ వ్యక్తి అయినా ఉండాలని కోరుకుంటాడు. నేను కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు కానీ పదవుల్లో ఉన్నా లేకపోయినా ఇక్కడ మా కంఫర్ట్ జోన్లో ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. ఇందాక మొదట్లోనే చెప్పిన, పరిగెత్తి పాలు తాగిన దానికంటే నిలబడి నీళ్ళు తాగే దాంట్లో చాలా హ్యాపీగా, నీళ్లు తాగినా హ్యాపీగా ఉన్నాం. పాలు తాగితే బలం కూడా వస్తుంది కదా సార్. పాలు తాగితే బలం కూడా వస్తుంది కదా సార్. బలంతో పాటు ఇబ్బందులు కూడా వస్తాయి, అది ఎక్కర్లా మాకు. ఈ హ్యాపీనెస్ ఎలక్షన్స్ వరకే మెయింటైన్ చేస్తారేమో అనుకుంటున్నాను. ఏ ఎన్నికలు? ఇప్పుడు వచ్చే లోక్సభ ఎన్నికలు కాదు, ఏదైతే మొన్న 2023 అయింది కదండి, మళ్ళీ 28 డిసెంబర్లో జరుగుతాయి. ఆ ఎన్నికల తర్వాత కూడా ఇంత హ్యాపీనెస్ మెయింటైన్ చేస్తాం. రీసెంట్ గా మీరు వైరా నియోజకవర్గంలో మాట్లాడుతూ రామ మందిరం నిర్మాణం పేరుతో 10 years నుంచి కూడా బీజేపీ రూల్ చేస్తుంది అని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు రామ మందిరం కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది. మరి నెక్స్ట్ రాహుల్ గాంధీ గెలుస్తాడని ఏ విధంగా అనుకుంటున్నారు? ఇప్పుడు రామ మందిరం కన్స్ట్రక్షన్, రామ మందిరం, రాముడిని విగ్రహ ప్రతిష్ట చేయకుండానే ఇది అయోధ్య అక్షంతలని ఈ దేశం, ఈ రాష్ట్రము, ప్రతి గ్రామంలో అయోధ్య నుంచి తెచ్చినవని అక్షంతలు పంచారు. 500 సంవత్సరాలు మీరు అట్లా, ఇప్పుడు 500 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా రామ మందిరం అదే లోపల కాలేదు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే రామ మందిర ప్రతిష్ట అయిపోయింది, రాముడు ప్రతిష్ట అయిపోయిన తర్వాత ఆ అక్షంతలని ఈ ఎన్నికలకు వాడుతున్నారు. అసలు వాళ్ళు అక్షంతలు, నేను ఒక వేదికలో కూడా అడిగాను, అక్షంతలు ఎప్పుడు వస్తాయండి? కళ్యాణం అయిన తర్వాత అక్షంతలు రావటం సాధ్యం, లేకుంటే ప్రతిష్ట అయిన తర్వాత అక్షంతలు రావటం సాధ్యం. కొన్ని ముహూర్తాలు చూసుకుంటారు కదండి. వీళ్ళు అసలు ప్రతిష్ట చేయకముందే ఏది అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు. శ్రీనివాసరెడ్డి గారు, అక్షంతలు అవన్నీ పక్కన పెడితే 500 ఏళ్ల కళని, స్వప్నాన్ని సాకారం చేశామని చెప్తున్న తరుణంలో తెలంగాణలో అయోధ్య రామ మందిర ప్రభావం ఉంటుందా? బీజేపీ వాళ్ళు చాలా గట్టిగా చెప్తున్నారు ఖచ్చితంగా ఉంటుంది అని, మీరేమంటారు? నేను అనేది, కొద్ది రోజుల్లో వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా వాళ్ళు రామ మందిరాన్ని ప్రతిష్ట డేట్ని కూడా అనౌన్స్ చేశారు. ఐడియా ఉంది కదా సార్ మీకు? వాళ్ళు రామ మందిరం విగ్రహ ప్రతిష్ట ఎప్పుడన్నది మెన్షన్ చేశారు. మరి వాళ్ళ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో ఏడా కనపడలేదు కదండి. కానీ జరిగిన తర్వాత వచ్చే ఫీలింగ్ వేరు. జరిగినా జరగకపోయినా మనిషి
ఆశావాది. ఈ ఆశలో వాళ్ళు ఆనాడు కూడా అనుకున్నారు మాకు 35 వస్తాయి, మేము కింగ్ మేకర్లు అవుతాం, ఆ మేకర్లు అవుతాం, ఈ మేకర్ సింగిల్ డిజిట్ రాదని ఆ రోజే మేము అన్నాం. రేపు కూడా తెలంగాణ రాష్ట్రంలో అంతే రాబోతుంది. వాళ్ళకి గతంలో ఏవైతే 4 సీట్లు వచ్చాయో 4 సీట్లను కాపాడుకోమనండి. రమేష్ గారు. శ్రీనివాసరెడ్డి గారు, 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్కి అధికారం వచ్చింది. చాలామంది కాంగ్రెస్ నేతలు ఆకలితో ఉన్నారు సంపాదించుకోవడానికి. మంత్రులకు స్వేచ్ఛ వచ్చింది సమీక్షలు చేసుకోవడానికి, సంపాదించుకోవడానికి కూడా అంటున్నారు. చాలామంది మంత్రులు టార్గెట్ పెట్టుకుని డబ్బులు వసూలు చేస్తున్నారు. మీ శాఖకు సంబంధించి కూడా ఇక్కడ హైదరాబాద్లో ఎన్ఓసీలు కావాలంటే కప్పం కట్టాల్సిందే. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అభద్రతా భావం, భయం ఛాయలు కనిపిస్తున్నాయి. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఏవైనా ఇటువంటి మా నోటీస్కి వచ్చినా, మీడియా మిత్రుల ద్వారా మీ ద్వారా మాకు వచ్చినా, అది ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా, నా శాఖనే కాదు నా శాఖ కానిది ఉన్నా కూడా, తప్పు ఎక్కడ జరిగినా కూడా ఈ ప్రభుత్వం ఉపేక్షించదు. కరప్షన్ని టోటల్గా కంట్రోల్ చేసే దిశలో ఈ ప్రభుత్వం నడుస్తుంది.